హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మష్రూమ్ పకోడీ చేస్తున్నానండి. దాన్ని నేను కడగడం కూడా చూపిస్తాను చూడండి. మష్రూమ్స్ని తీసుకొని నేను అలా కట్ చేసుకున్నానండి. అలా మైదా పిండి వేసి నేను కడుక్కుంటానండి. గమనించండి, మైదా పిండి వేసి అలా మనం కడుక్కుంటే దాంట్లో ఉన్న పైదంతా పోతుంది. అప్పుడు మష్రూమ్స్ను పక్కన పెట్టేసి కొంచెం మనకు కావలసినంత మైదా పిండి, కొంచెం కార్న్‌ఫ్లోర్, కారం, సాల్ట్, పసుపు, గరం మసాలా పౌడర్, మనం ఇంట్లో తయారు చేసి పెట్టుకున్నదే, ధనియాల పౌడర్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అన్నీ వేసి మనం ఇలా స్పూన్తో ముందు కలిపేసి అప్పుడు వాటర్ పోసుకొని మనకి బజ్జీకి ఎలా పిండి కలుపుతామండి అలాగా సాల్ట్ కూడా వేసి మనం ఇలాగా కలిపేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు ముక్కలు పెట్టుకొని ఆ ముక్కని ఆయిల్ వేసుకొని ఆయిల్లోని ఒక్కొక్క ముక్కని మనం ముంచుకొని పకోడీలాగా మనం వేసుకుంటామండి. చాలా అంటే చాలా మంచి ప్రోటీన్ ఐటమ్ అండి ఇది. మీరు కూడా రెడీ చేసి నాకు